మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఇటీవల పహల్గాంలో జరిగినటువంటి ఉగ్రవాద చర్య అన్నటువంటిది అమానుషం. ఉగ్రవాదం పేరుతో అమాయకులైనటువంటి దేశ పౌరులను చంపడం అన్నటువంటిది ఇది క్షమించరాని నేరం. దీన్ని ప్రతి ఒక్కరూ తీవ్రంగా ఖండిస్తున్నారు. ముఖ్యంగా పార్వతీపురానికి చెందినటువంటి అల్లుడు ఒక వ్యక్తి చనిపోవడం అన్నటువంటిది పార్వతీపురం ప్రజలంతా కూడా బాధపడ్డాం. ఈ విషయంలో తీవ్రవాదుల దాడి విషయంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు, ప్రతిపక్షం రాహుల్ గాంధీ గారు తదితరులు తీసుకున్నటువంటి నిర్ణయాలు బేసిక్గా ఉన్నాయి. ఏదైతే తీవ్రవాదాన్ని పెంచి పోషిస్తుందో ఆ దేశానికి తగిన బుద్ధి చెప్పాలి. ఇకపైన తీవ్రవాదం అన్నటువంటిది కనిపించకుండా చేయాలి. దేశ రక్షణ భద్రత అన్నటువంటిది పెంచే విధంగా చర్యలు చేపట్టాలి. అలాగే ఏదైతే ఇంటెలిజెన్స్ వైఫల్యం అన్నటువంటి ఆరోపణలు వినిపిస్తున్నాయో దాన్ని కూడా పటిష్టం చేయాల్సినటువంటి అవసరం ఉంది. అందమైనటువంటి కాశ్మీర్కి యాత్రికులు పెరిగినటువంటి సందర్భంలో తీవ్రవాదులు చేసినటువంటి పని తీవ్ర నేరమైనటువంటిది. ఈ విషయంలో దేశమంతా ఒకే తాటిపై నిలబడి మన ప్రధానమంత్రి గారికి ఒత్తాసు పలికినటువంటి సందర్భం చాలా సంతోషకరం. ప్రధానమంత్రి గారు తీసుకున్నటువంటి నిర్ణయాలు చాలా ఆనందదాయకం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు కాశ్మీర్లోని పహల్గాంలో ఉగ్రవాదులు చేసిన దాడి చాలా తీవ్రంగా పరిగణించాల్సిన అవసరం ఉంది దేశానికి. కేంద్ర ప్రభుత్వం 370 ఆర్టికల్ రద్దు తర్వాత కాశ్మీర్లో కానీ దేశంలో కానీ అసలు ఉగ్రవాదమే ఉండదు అని చెప్పుకొచ్చింది. కానీ ఈరోజు కాశ్మీర్లో జరిగిన దాడిని మనం చూస్తే ఉగ్రవాదం ఇంకా ఉంది అనేది మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఈ ఉదంతంలో ఏదైతే కుటుంబాలతో పర్యాటకులుగా వెళ్ళి ఆనందించాలనుకున్నటువంటి కుటుంబాలు ప్రాణాలు కోల్పోయి ఈరోజు ఆ కుటుంబాలన్నీ విషాదంలో ఉండే పరిస్థితి. ఈ పరిస్థితుల్లో పార్టీలకు, మతాలకు, కులాలకు అతీతంగా దేశం మొత్తం ఐక్యంగా ఉగ్రవాదాన్ని వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది. ఆ రకంగా కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం అన్ని రాజకీయ పార్టీలను, ప్రతిపక్షాలను కూడగట్టుకొని ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపాల్సిన అవసరం ఉంది. ఆ దిశగా కేంద్ర ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. కేంద్ర ప్రభుత్వం ఆ రకంగా అందరినీ కలుపుకొని పోయి ఉగ్రవాదాన్ని భారతదేశంలో సమూలంగా నాశనం చేసే విధంగా, లేకుండా చేసే విధంగా కఠిన చర్యలు, చట్టపరంగా కూడా కఠినమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా మేము అభిప్రాయపడుతున్నాం. ఈరోజు కేంద్ర ప్రభుత్వం హోంశాఖ కానీ, రక్షణ శాఖ మంత్రి కానీ నిన్న రాష్ట్రపతి గారిని కలిసినట్టు వార్తలు వచ్చాయి. అలాగే ప్రధానమంత్రి గారు కూడా దీని మీద కఠిన చర్యలు ఉంటాయని, చాలా సీరియస్గానే ఈ విషయాన్ని భారతదేశం కానీ, భారత ప్రభుత్వం కానీ పరిగణిస్తుందని చెప్పారు. ఇది మంచి పరిణామమే. అయితే దేశంలో ఉన్న అన్ని పార్టీలు, అన్ని వర్గాల ప్రజానీకం, మేధావులు, రక్షణ శాఖలో ఇంతకుముందు పనిచేసినటువంటి ఉద్యోగులు, అధికారులు వాళ్ళందరి అభిప్రాయాన్ని తీసుకొని సరైన నిర్ణయంతో ఒక దీర్ఘకాలిక ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకొని భారతదేశంలో సమూలంగా ఉగ్రవాదాన్ని లేకుండా చేసే విధంగా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా అభిప్రాయపడుతున్నాం. మన పహల్గాంలో చిన్న పిల్లలను చూడకుండా, పెద్దలను చూడకుండా, కాలు పట్టుకునే వినకుండా అత్యంత దారుణంగా 26 మంది పొట్టన పెట్టుకున్న ఉగ్రవాదుల్ని ఏరి పారేయాలి. అలాంటి వాళ్ళని భారతదేశంలో, అసలు పాకిస్తాన్ అనేవాడు భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఉండకూడదు. వాళ్ళు ఎవడైనా మన భారతదేశంలో ఉంటే వాళ్ళని మెడబెట్టి పాకిస్తాన్ గెంటేయాలి. ఎందుకంటే వాళ్ళు ఈ రోజు కాదు, ఎన్నో సంవత్సరాలుగా మనం చూస్తున్నాం. మనం ఎంత సౌమ్యంగా ఉన్నా, మనం ఎన్ని రకాలుగా వాళ్ళకి మన నీరిచ్చి, మన వ్యాపారాలు ఇచ్చి, మనం వాళ్ళకి ప్రయాణానికి ఇచ్చి, మన వాళ్ళు అన్ని రకాలుగా మనం వాళ్ళకి సౌకర్యాలు కల్పిస్తుంటే వాళ్ళు మాత్రం ఉగ్రదాడులు, ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తూ మన భారతదేశం మీద ఎక్కువగా దాడులు చేస్తూ వాళ్ళు ఏంటంటే మన భారతదేశాన్ని ఏదో విధంగా ఇబ్బందులు గురి చేసి వాళ్ళు పబ్బం గడుపుకోవాలని ప్రజలకి అది బూచిగా చూపించి వాళ్ళు అక్కడ ఉద్యోగ అవకాశాలు కానీ, ఆర్థిక అవకాశాలు కానీ లేక ఈ ఉగ్రదాడులను ఎంచుకున్నారు. వాళ్ళు దాన్నే చూపించి వాళ్ళు బతుకుతున్నారు. అలాంటి వారికి ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ అవని, ఈవేళ మన స్టేట్ గవర్నమెంట్ కూటమి ప్రభుత్వం అవని పూర్తి సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ చేసి ఈ ఉగ్రదాడులను ఎదుర్కోవాలి.
ఉగ్రవాదులను అందరినీ ఏరి పారేయాలని ఈ భారతదేశంలో ప్రతి పౌరుడు కోరుకుంటున్నాడు. మేమైతే జై భారత్ మహాన్ అంటాం, వందే భారత్ అంటాం, జై జవాన్ అంటాం. తప్పనిసరిగా ఈ పాకిస్తాన్ బుద్ధి చెప్పాలని రాష్ట్ర ప్రభుత్వం కూడా మూకుమ్మడిగా, కూటమి ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వం సపోర్ట్ చేస్తుంది. కేంద్రం కూడా తీసుకుంటున్న నిర్ణయాలకి ప్రజలంతా ముక్త కంఠంతో సపోర్ట్ చేస్తున్నాం. జై హింద్. గత 2 రోజుల ముందు జరిగిన పహల్గామ్ ఉగ్రవాద చర్య అత్యంత హేయమైన చర్యగా మేము అనుకుంటున్నామండి. ఎందుకంటే గతంలో ఉగ్రవాద చర్యలు దేశాన్ని టార్గెట్ చేస్తూ ఉండేవి. అది ఆఖరికి ఇప్పుడు ఎంతగా దిగజారిపోయిందంటే నీది ఏ మతము అని కనుక్కొని బట్టలు విప్పించి ఈ అన్యం పుణ్యం ఎరిగిన టూరిస్టుల మీద అన్యాయంగా కిరాతకంగా చంపేయడం జరిగింది. మన సాటి సహోదరుల మరణం అత్యంత బాధాకరం. దీని మీద ఎట్టి పరిస్థితులను కూడా కేంద్రం అంత గట్టి సమాధానం చెప్పాలని మనసారా కోరుకుంటున్నాను. ఈ విషయంలో ప్రతి రాష్ట్ర ప్రభుత్వం, ప్రతి భారతీయుడు కూడా కేంద్ర ప్రభుత్వానికి మద్దతుగా ఉంటారు. ఆ హామీ అందరూ అది అందరిలోని ఉన్న నిజాయితీ అయిన దేశభక్తి గల పదవుడు ఎవరైనా సరే ఈ విషయంలోని కేంద్ర ప్రభుత్వానికి అండగా నిలబడతారు. మన దేశ ఆర్మీ ఇవాళ వరకు అందరూ ఒకటే, ఏదన్నా యుద్ధం లేకుండా అన్ని మతాలు ఒకటే, అన్ని దేశాలు ఫ్రెండ్షిప్ గా ఉండాలని ఒకే ఒక ఉద్దేశంతో ఉన్నాయి. కానీ ఇవాళ వాళ్ళు దుశ్చర్య చేసిందే కాకుండా ఒక ఛాలెంజ్ విసురుతున్నారు. ఛాలెంజ్ విసురుతున్నప్పుడు కూడా మనం సైలెంట్ గా ఉంటుంది, మన చేతకాంతం కింద ఉంటుంది. గట్టి గుణపాఠం చెప్పవలసిందిగా గతంలోనే సర్జికల్ స్ట్రైక్స్ చేశాము. అంతకంటే గట్టిగా చేయవలసిన ఆవశ్యకత ఉంది. పాకిస్తాన్ మీద కాకుండా, ఆ పాకిస్తాన్ తో కాకుండా వాళ్ళకి సపోర్ట్ చేస్తూ మన ఇండియాలో కూడా, మన కాశ్మీర్ లో కూడా ఉగ్రవాదులు మన సరౌండింగ్ లో నిలబడుతూ మనకి ఇలాంటి పనులు చేస్తారంటే స్లీపర్ సెల్స్ గా భావిస్తున్న వ్యక్తులందరినీ దేశం నుంచి ఏరివేయాల్సిన పరిస్థితి ఆవశ్యకత చాలా ఉంది. మన ఇండియన్ ఆర్మీ తలక పవర్ ఒక్కసారి వాళ్ళకి శ్రద్ధ చూపించి ఇవాళ ఎవరైతే 25 మంది మన సహోదరులు ప్రాణాలు అర్పించారో వాళ్ళ మరణానికి ఒక ప్రతీకార చర్యగా, ఒక గట్టి ప్రతీకార చర్య ఉండవలసిందిగా మనసారా కోరుకుంటూ, ఆశిస్తూ వాళ్ళకి సరైన గుణపాఠం ఈ కొద్ది రోజుల్లోనే వాళ్ళకి చూపిస్తారని ఆశిస్తూ ఎదురు చూస్తున్నాను. నా పేరు పాకల సన్యాసరావు, పార్వతీపురం పట్టణ పౌర సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శిని. ఈరోజు భారతదేశం మొత్తం ఉలికి పడేటటువంటి దుర్మార్గమైన చర్య జరిగింది. పహల్గామ్లో ఉగ్రవాదులు దాడులు చేశారు. ఆ దాడుల్లో సుమారు 28 మంది చనిపోయారు. వీళ్ళంతా భారతీయులు, వీళ్ళంతా హిందువులు. వీళ్ళపై అతి కిరాతకంగా, క్రూరత్వంగా దాడి ఉగ్రవాదులు చేసి చంపేశారు. ఈ ఉగ్రవాదుల దాడులు ఖండిస్తూ భవిష్యత్తులో ఇలాంటి చర్యలకు పాల్పడకుండా భారతదేశం మొత్తం తిరుగుబాటు చేసి ఎవరైతే ఆ దుర్మార్గులు ఉన్నారో వాళ్ళకి కఠిన కారాగారమైన శిక్షలని విధిస్తూ భారత ప్రభుత్వం తగు జాగ్రత్తలు తీసుకొని మంచి నిర్ణయాలు చేయాలని కోరుతున్నాం. ఈ సందర్భంగా దేశ ప్రధాని మోదీ గారు తీసుకున్న నిర్ణయం ఆమోదించదగ్గ నిర్ణయం, మంచి నిర్ణయమే చేశారు. ఆ రకంగా మన దేశంలో ఉన్న ఆంధ్రప్రదేశ్లో కూడా, ఈ ఆంధ్రుల్లో కూడా 2 చనిపోయారు. వాళ్ళు కూడా ఈ పార్వతీపురం ప్రాంతానికి చెందిన వారై ఉండడం విచారకరంగా ఉంది. ఈ దుర్మార్గంలో, ఈ దుష్ట చర్యల్లో చనిపోయిన వారి కుటుంబాలన్నిటికీ కూడా మా సానుభూతి తెలియజేస్తున్నాం. వాళ్ళు ఆత్మలు శాంతించాలని భగవంతుని మనసారా ప్రార్థిస్తున్నాం. ఇది భవిష్యత్తులో మళ్ళీ జరగకుండా దేశ ప్రభుత్వం అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు తగు జాగ్రత్తలు నిర్ణయాలు చేసి భవిష్యత్తులో భారతదేశంపై, భారతీయులపై ఇలాంటి దాడులు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. లేకపోతే ఈ విహారయాత్రలకు వెళ్ళేటటువంటి వాళ్ళు ఏ క్షణంలో ఏ ప్రమాదం జరుగుతుందని దేశం మొత్తం అతి భయంకరంగా, ప్రమాదంగా ఉందని భయపడుతున్నారు. ఈ భయాలు పోగొట్టి మళ్ళీ ఈ దాడులు పునరావృతం కాకుండా దేశం చూడాలని కేంద్ర ప్రభుత్వం ఆ రకంగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం.